హాయ్ బిగ్ బాస్ ఫ్యాన్స్, వెల్కమ్ టు SV6 న్యూస్. రణరంగం థీమ్ తో మొదలైన బిగ్ బాస్ నిజంగానే రణరంగాన్ని తలపిస్తోంది. ఇంతకు బుధవారం నాటి ఎపిసోడ్ లో హౌస్ లో ఏం జరిగింది, ఎవరితో గొడవ పడ్డారు, ఎవరు ఎలా రచ్చ చేశారు అన్ని చెబుతా. మీరు రెడీనా? చూద్దాం. మొదటి రోజు నుంచే బిగ్ బాస్ హౌస్ వార్ ఫీల్డ్ లా మారింది. ఇక మూడో రోజు అదే బుధవారం నాటి ఎపిసోడ్ మామూలుగా లేదు. ఒక చిన్న కోడిగుడ్డు, మీరు వింటుంది కరెక్టే, ఒక గుడ్డు హౌస్ లో కొండంత కంటెంట్ క్రియేట్ చేసింది. ఈ కోడిగుడ్డు గొడవ వెనుక అసలు కథ ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేస్తున్నా. సంజన గల్రాని నిన్నటి ఎపిసోడ్ లో ఆమెదే హవా. బిగ్ బాస్ హౌస్ లో ఈ సీజన్ లో 2 గ్రూపులు ఉన్నాయన్న విషయం తెలిసిందే కదా. సెలబ్రిటీస్ అండ్ కామనర్స్ కి లగ్జరీ హౌస్ ఇచ్చారు. సెలబ్రిటీలు అవుట్ హౌస్ లో ఉంటున్నారు. ఈ రోజు కామనర్స్ ని బిగ్ బాస్ ఒక లగ్జరీ ఫుడ్ ఐటమ్ కోడిగుడ్డు పంపించారు. ఇక్కడే స్టోరీ స్టార్ట్ అయింది. చూడండి, వినండి. ఈ కోడిగుడ్డే హౌస్ లో గొడవలకు, అరుపులకు, కేకలకు కారణమైందని చెప్పుకోవచ్చు. సంజన ఈ ఎపిసోడ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మొన్నటి ఎపిసోడ్ లో షాంపూ బాటిల్ కోసం అందరినీ ఇరిటేట్ చేసిన సంజన ఈ రోజు మాత్రం గుడ్డు గొడవతో హౌస్ ని ఒక ఊపేసిందని చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగిందంటే, కామనర్స్ దగ్గర ఉన్న బాయిల్డ్ ఎగ్స్ లో ఒక గుడ్డు మిస్సింగ్. ఇది ఎవరు తీసుకున్నారనే సందేహం అందరిపైన వచ్చింది. కానీ ఫోకస్ మొత్తం సంజన మీదకి వెళ్ళింది. సంజనని అడిగితే నేను తీసుకోలేదు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. కానీ ఆమె నవ్వు, ఆమె స్టైల్ హౌస్ మేట్స్ కి ఏ మాత్రం నచ్చలేదు. మర్యాద, మనీష్, శ్రీజ, హరిత ఒక్కొక్కరు సంజన మీద సీరియస్ అయ్యారు. ఎవరు తీసుకున్నారో తెలియకపోతే ఎలా అంటూ కామనర్స్ జుట్టు పీక్కున్నారు. చివరకు ఒక డెసిషన్ తీసుకున్నారు. టెనెంట్స్ ని లోపలికి రాకుండా చేయాలన్నదే వారి నిర్ణయం. ఇది సంజనకి మరింత కోపం తెప్పించింది. అయితే ఈ గుడ్డు గొడవ మాత్రమే కాదు, సంజన ఈ రోజు ఇంకో రచ్చ కూడా చేసింది. అదేంటంటే, ఒక కప్పు టీ కోసం కామనర్స్ ని అడిగిన సంజన రోజు 6 టీలు తాగే అలవాటు ఉంది అని చెప్పింది. దీంతో మర్యాద మనీష్ కి చిర్రెత్తుకొచ్చి లేదు ఇవ్వలేం అని తేల్చి చెప్పేశాడు. ఈ చిన్న ఇన్సిడెంట్ కూడా హౌస్ లో టెన్షన్ ని పెంచింది. సంజన వాదనలు, ఆమె స్టైల్ అందరినీ ఇరిటేట్ చేశాయి. సృష్టి, రీతు చౌదరి వంటి వాళ్ళు కూడా సంజన కారణంగా బీపీ పెంచుకున్నారు. ఇక సంజన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, సంజన సార్, సంజన అంతే అన్నట్టుగా ఉంది. మొన్న షాంపూ బాటిల్ తో ఫ్లోరా సైనీని కన్నీళ్లు పెట్టించిన సంజన ఈ రోజు గుడ్డు గొడవతో హౌస్ లో అందరికి మైండ్ బ్లాక్ చేసింది. ఆడియన్స్ కి కావలసినంత స్టఫ్ ను ఈ ఒక్క ఎపిసోడ్ లోనే సంజన ఇచ్చి పడేసిందని చెప్పుకోవచ్చు. ఇక నామినేషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ వారం నామినేషన్స్ లో సంజన గల్రాని, రీతు చౌదరి, ఫ్లోరా సైని, సృష్టి, ఇమానియల్, తనుజ, రాము రాథోడ్, సుమన్ శెట్టి, డిమాన్ పవన్లు ఉన్నారు. వీళ్ళలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారు. కానీ ఈ రోజు ఎపిసోడ్ లో సంజన చేసిన రచ్చ చూస్తే ఆమె పరిస్థితి మాత్రం కాస్త డేంజర్ లో ఉన్నట్టే కనిపిస్తోంది. ఆడియన్స్ సింపతి ఆమెకు వస్తుందా, లేక ఆమె రచ్చ వల్ల ఓట్లు తగ్గిపోతాయా? ఇది తర్వాత ఎపిసోడ్లలో తేలిపోతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్, ఈ ఎపిసోడ్లో కామనర్స్ మధ్య కూడా చిన్న చర్చలు జరిగాయి. మర్యాద మనీష్, శ్రీజ ఈ వారం ఎలిమినేషన్ గురించి మాట్లాడుకున్నారు. సంజన గురించి మనీష్ మాట్లాడుతూ ఆమె బయట ఎలా పోర్ట్రేట్ అవుతుందో తెలుసా అంటూ కామెంట్ చేశారు. దీనికి ప్రియా, శ్రీజలు సంజనకు సపోర్ట్ గా మాట్లాడారు. ఆమె తప్పు చేసినా సింపతి వస్తుంది అని వాదించారు. ఇది చూస్తే హౌస్ లో గ్రూపులు ఇప్పటికే ఫామ్ అవుతున్నాయా అనిపిస్తోంది. ఒక్క కోడిగుడ్డు, ఒక టీ కప్పు, ఒక షాంపూ బాటిల్, ఇవన్నీ హౌస్ లో ఎన్ని గొడవలు క్రియేట్ చేశాయో. సంజన హౌస్ లో ఒక రేంజ్ లో రచ్చ చేసింది. ఆమె ఈ గేమ్ లో ఎంత దూరం వెళ్తుంది? ఆమెకు ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు ఆమెకి వ్యతిరేకంగా నిలబడతారు? ఈ కోడిగుడ్డు గొడవ ఇంకా ఎలాంటి ట్విస్టులు తీసుకొస్తుంది? ఇవన్నీ తెలియాలంటే మరో రోజు ఆగాల్సిందే. ఇక ఇవాల్టి ఎపిసోడ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? సంజన గేమ్ ఎలా ఉంది? ఆమె మంచిదా, చెడ్డదా? కామెంట్స్ లో చెప్పండి. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి SV6 న్యూస్.